సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నుంచి జనం సొంతూళ్ల బాట పట్టారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. టోల్ గేట్ల వద్ద వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతిని సొంతూళ్లలో ఘనంగా జరుపుకునేందుకు హైదరాబాద్ నుంచి జనం పల్లెలకు బయలుదేరారు. దీంతో ప్రయాణికులతో బస్టాండులు కిక్కిరిసిపోతున్నాయి. ఎంజీబీఎస్, జేబీఎస్ సహా ఇతర ప్రయాణ ప్రాంగణాల వద్ద రద్దీ నెలకొంది. మియాపూర్, మదీనాగూడ ప్రాంతాల్లో రహదారులు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులతో నిండిపోయాయి. బస్టాపుల వద్ద రద్దీగా ఉండడంతో కూకట్పల్లి, కేపీహెచ్బీ జాతీయ రహదారిపై వాహనదారులు అవస్థలు పడాల్సొచ్చింది. ఎర్రగడ్డ, సనత్ నగర్, అమీర్పేట్ ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. బస్సులు ఆలస్యం కావడంతో పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. ఏపీకి వెళ్తున్నాం. ఈ బస్సెస్ టైమింగ్స్ రావట్లేదు, వాళ్ళు కాల్ కూడా చేయట్లేదు. ఈ టయానికి వస్తుంది, ఈ టయానికి వస్తుంది అని చెప్పి ఒక బస్ ఏమో ఇటు ఆగుతుంది, ఒక బస్సు అటు సైడ్ ఆగుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే కష్టం కదా. బస్సెస్ అయితే చాలా డిలే అవుతున్నాయి. 20 to 30 minutes చాలా డిలే అవుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రైసెస్ ఏం బాగానే ఉన్నాయి, రీజనబుల్ ప్రైసే. కానీ టీజీఎస్ఆర్టీసీ చాలా పెరిగాయి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే లోపల చాలా టైం పడుతుంది. బస్సులు సపోర్టింగ్ గానే ఉన్నారు టీమ్ అంతా, మన ఆర్టీసీ టీము. కానీ ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందని చెప్తున్నారు. 1.5 months బిఫోరే బుక్ చేసాం ఆర్టీసీ బస్సు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కావడంతో NH65 పై వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్ నుంచి పంతంగి టోల్ గేట్ వరకు వాహనాలు ఆగుతూ సాగుతూ ముందుకు కదిలాయి. పంతంగి టోల్ ప్లాజా నుంచి శుక్రవారం 59,000 వాహనాలు వెళ్లగా శనివారం సుమారు 80,000 వాహనాలు వెళ్లాయని సిబ్బంది తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నుంచి యాదాద్రి జిల్లా దండుమల్కాపురం శివారు వరకు 6 వరుసల రహదారి దాదాపు పూర్తి కాగా అక్కడక్కడ పనులు సాగుతున్నాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. దండుమల్కాపురం నుంచి 4 వరుసల రోడ్డు ఉండడం, ఆంధోల్ మైసమ్మ దేవాలయం వద్ద రహదారి ఇరుగ్గా ఉండడంతో వాహనాల వేగం తగ్గి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతోంది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలతో టోల్ గేట్ కిటకిటలాడుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో వాహనాల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఫాస్టాగ్ తో 2 సెకండ్లకు వాహనం చొప్పున క్లియర్ చేస్తున్నప్పటికీ రద్దీ తగ్గలేదు. నందిగామ వై జంక్షన్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జ్, సర్వీస్ రోడ్డు నిర్మాణ దశలో ఉండడంతో ట్రాఫిక్ రద్దీ కీసర టోల్ గేట్ పై పడుతోంది. హైదరాబాద్ నుంచి సాధారణ రోజుల్లో 4 గంటల్లో చేరాల్సిన గమ్యం 5 నుంచి 6 గంటలు పడుతోందని వాహన చోదకులు చెప్తున్నారు. జగ్గయ్యపేట వద్ద రద్దీ కొనసాగుతోంది. చిల్లకల్లు టోల్ గేట్లో మొత్తం 12 దారులు ఉండగా అందులో 6 దారుల్ని విజయవాడ వైపు వెళ్లేందుకు ఉంచారు. పండుగ వేళ వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. చాలా ఎక్కువ ఉంది రద్దీ, హెవీగా ఉంది ట్రాఫిక్. ఈ రోజు చాలా రష్ ఉంది. మొత్తం ఆంధ్ర అంతా బయలుదేరు చాలా గట్టిగా ఉందండి ట్రాఫిక్. ఇంకా లేట్ బయలుదేరితే ఇంకా టైం పట్టేస్తుంది. బాగా ట్రాఫిక్ ఉంది, గట్టిగా ఉంది. 1 గంటన్నర లేట్ వెళ్తున్నాం. మేము హైదరాబాద్ నుంచి రాజమండ్రి, ఎల్బీ నగర్, తర్వాత మన రామోజీ ఫిలిం సిటీ, ఆ టోల్ ప్లాజా, తర్వాత సూర్యాపేట వరకు మేమైతే అసలు ఎక్కడ హైదరాబాద్ లోనే ఉన్నాం, ఇంకెక్కడైనా ఉన్నాం అనిపించింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం రాజం బానే ఉంది. కొన్ని దగ్గర యాక్సిడెంట్ కూడా అవుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్లైఓవర్స్ పైన. సంక్రాంతి పండుగ వేళ విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గాయి. గన్నవరం, ఏలూరు, రాజమహేంద్రవరం, విశాఖ వైపు వెళ్లే వాహనాల్ని విజయవాడలోకి రానియకుండా పోలీసులు గొల్లపూడి వెస్ట్ బైపాస్ వద్దే దారి మళ్లించారు. ఈ బైపాస్ రోడ్డు గన్నవరం వద్ద చిన ఔటపల్లి వద్ద మళ్లీ కలుస్తుంది. దారి మళ్లింపుతో 30 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. సమయం, ఇంధనం ఆదా అవుతున్నాయని ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కిలోమీటర్లు తగ్గుతుంది, డబ్బులు తగ్గుతున్నాయి, టైం తగ్గుతుందండి. ఇదివరకు అదంతా తిరిగి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు దగ్గరగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈజీగా ఉంది, రూట్ కూడా సూపర్ గా ఉంది. హైవే ఈ రోడ్డు చాలా ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి. అందరికి 30 కిలోమీటర్లు అంటే తక్కువ కాదు. 1 లీటర్ పెట్రోల్ వేసుకోండి, దగ్గర 100 రూపాయలు పెట్రోల్ కలిసి వస్తుంది. రోడ్డు కూడా చాలా బాగానే కనబడుతుంది. మనీ సేవ్, టైం సేవ్. ఫ్లైఓవర్ వల్ల దాదాపు 25 to 30 కిలోమీటర్స్ తగ్గుతుందండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా గవర్నమెంట్ ఏంటంటే ముందు చూపుతోనే ఫ్లైఓవర్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీనెస్ మాకు అందరికి. రద్దీ కూడా చాలా వరకు తగ్గిందండి. చాలా ఈ గవర్నమెంట్కి అయితే మా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. చాలా ఇబ్బంది పడ్డాం ముందైతే ఫుల్ ట్రాఫిక్ తోటి. సో విజయవాడ అంటే మీకు హార్బుల్ సిచ్యుయేషన్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇది చాలా బెటర్ అనమాట. ఇది అంతకుముందు అక్కడ నుంచి గంట మా పట్టేది, ఇప్పుడు 30 గంటలు వెళ్ళిపోతున్నాం ఇటు ఈ రోడ్లో కూడా. టైం సేవ్, మనీ సేవ్, బండి ఎనర్జీ మైలేజ్ కూడా సేవ్.